వాక్యమనే ఈ ఆహారాన్ని, జీవాహారాన్ని నువ్వెంత దాయగలుగుతున్నావు నీ హృదయంలో? నీ హృదయం అంతా కూడా ఈ నా వాక్యమనే జీవాహారం కంటే ఈ లోకంలో ఉన్న వాటితో ఎక్కువ నిండిపోయింది. ఇంక నీ హృదయంలో నా వాక్యానికి చోటు ఎక్కడ? అందుకనే ఒకరోజు మనం ఏమైపోతాము అంటే దరిద్రులం అయిపోతామండి. ఆత్మ సంబంధమైన దరిద్రులు. ఆత్మ సంబంధమైన దరిద్రులం అయ్యామనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ దారిద్ర్యం కంటే అక్కడ దారిద్ర్యాన్ని ఇంకా మనం అనుభవించాలా? సరే, అందుకనే ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని వాక్యాన్ని సామర్థ్యము దాయగలిగిన వారు, తన హృదయంలో భద్రం చేసుకోగలిగిన వారే వివేక జ్ఞానములు కలిగిన వారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఏదైతే దేవుని వాక్యాన్ని నీకు బోధిస్తున్నారో ఆ విన్న వాక్యానికి అనుకూలంగా నువ్వు ఆరాధన చేయాలా. అది ఆరాధన అంటే. అంతేగాని ఆయన చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి అయితే ఇంక అదా